ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం. నారాయణ భట్టతిరి రచన. 43వ దశకం. ప్రారంభం. తృణావర్తుడి కథ. తృణావర్తుడి వధ. వామే కదా గురుమరత్పురనాథనాథ ఓఢుం గాఢాధిరూఢగరిమాణమపారయంతి మాతా నిధాయ శయనే కిమిదం బతేతి ధ్యాయం చ్యచేష్టత గృహేషు నివిష్టి శంక. స్వామి, ఒకనాడు నీ బాల్యలీలల్ని ప్రదర్శించటం కోసం నీ తల్లి యశోదాదేవి నిన్ను ఎత్తుకోగా ఆమెకి నీవెంతో బరువుగా ఉన్నట్టు అనిపించావు. ఆమె, ఏమిటి నా చిన్ని కృష్ణుడు ఇవాళ ఇంత బరువున్నాడు అని అనుకుంటూ నిన్ను పక్క మీద పడుకోబెట్టి ఆశ్చర్యంగా చూస్తూ తిరిగి తన ఇంటి పనులు చేసుకోసాగింది. తావద్విదూరముపకర్ణిత ఘోర ఘోష వ్యాజృంభిపాంసు పటలీ పరిపూరితాసః వాత్యావపుత్సకిల దైత్యవరస్త్రోణావ యాక్యో జహార జనమానసహారిణం త్వాం. అదే సమయంలో ఒక భయంకరమైన శబ్దం చాలా దూరం నుంచి వినిపిస్తోంది. అంతలోనే విపరీతంగా దుమ్ము పైకి లేచి అన్ని దిక్కులా వ్యాపించింది. ఆ దుమ్ములో నుంచి వచ్చిన తృణావర్తుడనే రాక్షసుడు భక్తజనుల చిత్తాలను దోచుకునే నిన్ను సుడిగాలిలో బంధించి ఎత్తుకుపోయాడు పైకి. ఉద్దామపాంసుతి మీరాహృత దృష్టిపాతే ద్రష్టుం కిమప్యకుశలే పశుపాలలోకే హా బాలకస్య కిమితి త్వదుపాంతమాస్త మాతా భవంత్యమవిలోక్య భృసన్రురోత. ప్రభూ, ఆ భయంకరమైన దుమ్ముకి ఆ ప్రాంతమంతా చీకట్లు కమ్మాయి. అక్కడున్న వారెవ్వరికీ చుట్టుపక్కల ఏమీ కనపడటం లేదు. ఇంతలో నీ తల్లి యశోద ఆదుర్దాగా, నా చిన్ని తండ్రికి ఏమీ కాలేదు కదా అని అంటూ అక్కడికి వచ్చింది. నీవు పక్క మీద కనపడకపోయేసరికి ఎంతో బాధతో విలపించసాగింది. తావత్ సదానవరోపి చ దీనమూర్తి భావత్కభార పరిధారణలూన వేగః సంకోచమాపతదనుక్షం తపాంసు ఘోషే ఘోషే వ్యతాయత భవజ్జననీ నినాదః. ఇక నిన్ను సుడిగాలిలో పట్టి ఎత్తుకుపోయిన తృణావర్తుడు ఎంతో బలవంతుడైనప్పటికీ నీ బరువుని ఏమాత్రం మోయలేకపోయాడు. క్రమంగా అతడి వేగం తగ్గిపోవటంతో దిగులుపడి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి ఆ సుడిగాలి హోరు హోరు ఆగిపోవటంతో నీ తల్లి యశోదాదేవి ఆక్రందనలు ఆ గోకులమంతా వినిపించసాగాయి. రోదోపకర్ణనవసాదుపగమ్య గేహం క్రందుత్సునందముఖగోపకులేషు దీనః త్వాం దానవస్త్యఖిలముక్తికరం ముముక్షుః త్వయ్యప్రముంచతి పపాత వియత్ప్రదేశాత్. నీ తల్లి యశోదాదేవి నువ్వు కనపడగా బిగ్గరగా రోదిస్తుంటే ఆ రోదన విని నందుడు ఇతర గోపాలురంతా ఆమె దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని వారు కూడా ఏడవటం ప్రారంభించారు. అప్పుడు సకల జీవులకి ముక్తిని ప్రసాదించే నిన్ను వదిలి పారిపోవటానికి ప్రయత్నించాడు తృణావర్తుడు. కానీ నీవు అతన్ని వదిలిపెట్టలేదు. ఒక్కసారిగా ఆ తృణావర్తుడు నిన్ను వదిలించుకుని ఆకాశం నుంచి క్రింద పడ్డాడు. రోదాకులాస్తదను గోపగణా బహిష్ట పాషాణ పృష్ఠుపు విదేహ మతిస్థవిష్టం ప్రైక్షంత హంతని పతంత ముముక్ష్య వక్షస క్షీణమేవ చ భవంతమలం హసంతం. నీవు అదృశ్యమయ్యావని ఎంతో దుఃఖిస్తున్నందుకు గోపాలురు ఇంకా అక్కడున్న వారందరికీ ఆ గోకులంలో దూరంగా ఒక పెద్ద బండ మీద
దృఢంగా భయంకరంగా ఉన్న ఒక శరీరం పడిపోవటం కనిపించింది. క్రమంగా వారికి క్రింద పడిపోయిన తృణావర్తుడి శరీరం మీద చిద్విలాసంగా నీవు ఆడుకుంటున్న దృశ్యం కూడా గోచరించింది. గ్రావ ప్రపాత పరిపిష్ట గరిష్ట దేహ భ్రష్టాసు దుష్టధనుజోపరి దృష్టహాసం ఆజ్ఞానమంబుజకరేణ భవంత్యమేత్య గోపాదు తుర్కిరివరాదివ నీలరత్నం. ప్రభు, నీ పట్టు నుంచి విడిపించుకుని ఆకాశం నుంచి క్రింద పడ్డ తృణాసురుడు శరీరం అంతా ముక్కలైపోయి ప్రాణాలు కోల్పోయాడు. నీవు ఆ దుష్ట రాక్షసుడి శరీరం మీద కూర్చుని నవ్వుతూ కమలాల లాంటి నీ మృదువైన చేతులతో అతడి శరీరం మీద లీలగా కొడుతున్నావు. ఆ సమయంలో కొండ మీద ప్రకాశిస్తున్న నీలమణిలా ఉన్న నిన్ను నందుడు అతడి పరివారం హక్కున చేర్చుకున్నారు. ఏకైకమాసు పరిగృహ్య నికామానందం నందాది గోప పరిరబ్ధ విచుంబితాంగం ఆదాతు కామ పరిశంకిత గోపనారీ హస్తాంబుజ ప్రపతితం ప్రణమో భవంతం. నందుడు ఇంకా అక్కడున్న గోపాలురు ఒక్కొక్కరు వరుసగా నిన్ను తమ గుండెల మీద ఎత్తుకొని ఎంతో సంతోషంతో ముద్దులాడసాగారు. అప్పుడే అక్కడికి వచ్చిన గోపికలంతా నిన్ను ఎత్తుకోవాలని భావిస్తుండగా నీవు కూడా నీ చేతుల్ని వారి వైపు చూపిస్తున్నావు. అలాంటి లీలా విలాసాలు ప్రదర్శించిన కృష్ణ, నీకు నా నమస్కారాలు. భూయోపి కిన్ను కృణుమ ప్రణతార్తిహారీ గోవింద ఏవ పరిపాలయతాత్సుతన్నః ఇత్యాది మాతర పితృప్రముఖైస్తదానీం సంప్రార్థితస్త్వదవయాన విభోత్వమేవ. నిన్ను క్షేమంగా చూశాక సంతృప్తిపడిన నీ తల్లిదండ్రులు ఇక ముందు మన పిల్లవాడిని గండాల బారి నుండి ఎలా రక్షించగలం అని ఆలోచిస్తూ తనని భక్తిగా శరణు వేడుకునే వారి కష్టాల్ని పోగొట్టే ఆ గోవిందుడినే శరణు వేడుకుందాం అని భావించి నిన్ను రక్షించుకోవటం కోసం నిన్నే ప్రార్థించారు. వాతాత్మకం ధనుజమేవ మయి ప్రధున్వను వాతోద్భవాన్ మమ గతాన్ కిమునోధునోషి కిం వా కరోపి పునరస్య నిలాలయే స నిశ్శేషరోగశమనం ముహురర్థయే త్వాం. ఓ గురువాయూర్పురాధీశ, గాలి రూపంలో వచ్చిన తృణావర్తుణ్ణి నాశనం చేసినట్లు నాకున్న వాత రోగాల్ని ఎందుకు నాశనం చేయటం లేదు? నాకు వేరే దారి లేదు స్వామి. నా సకల రోగాలన్నీ నిశ్శేషంగా తొలగించమని నిన్నే ప్రార్థిస్తున్నాను. 43వ దశకం సమాప్తం.